బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేశారు. విచారణలో ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని పిటిషన్లో కోరారు. పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. బిగ్ న్యూస్. ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేశారు. విచారణలో ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని పిటిషన్లో కోరారు. పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఏలూరు నుంచి రాంబాబు. థ్యాంక్ యూ సునీల్. కొద్ది రోజుల క్రితం ఎంపీ నర్సాపురం వైఎస్ఆర్సీపీ డబుల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రైమ్ న్యూస్ తో మాట్లాడుతూ సోమవారం టేబుల్ 1 ఐటమ్ గా జగన్ బెయిల్ రద్దు, అదే రకంగా జగన్ కేసులకు సంబంధించి విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ కూడా పిటిషన్ వేశాను. ఈ రెండు పిటిషన్లు సోమవారం ఉదయం టేబుల్ 1 ఐటమ్ గా వస్తాయని కూడా కొద్ది రోజుల క్రితం ప్రైమ్ న్యూస్ చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ రోజు ఉదయం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు జగన్ బెయిల్ రద్దు పిటిషన్, అదే రకంగా ఏదైతే జగన్ కేసుల విచారణకు సంబంధించి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న రెండు పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. జస్టిస్ సంజయ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేసిన అనంతరం ఈ ఏదైతే ఈ కేసులకు సంబంధించి సీఎం అయినంత మాత్రాన సీఎం అనే కారణంతోనే విచారణ వేగవంతం కావట్లేదన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనికి ఏం సమాధానం చెప్తారు అంటూ కూడా సంజయ్ ఖన్నా సిబిఐని ప్రశ్నించడం జరిగింది. అదే రకంగా అసలు ఎందువల్ల జాప్యం జరుగుతుంది, జాప్యానికి గల కారణాలు ఏంటో కూడా పూర్తిగా అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా సిబిఐని అయితే కోరడం జరిగింది. సీఎం అయినంత మాత్రాన ఏదైతే విచారణ అనేది ఆలస్యం చేయడం తగదు. ఇప్పటికే దీనిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. అందువల్ల సీఎం అనే కారణాన్ని పక్కన పెట్టి విచారణ ప్రక్రియను మాత్రం వేగవంతం చేయాలని కూడా సంజయ్ ఖన్నా సిబిఐని పేర్కొనడం జరిగింది. ఈ విచారణకు సంబంధించి ఆగస్టు 5వ తారీఖు వచ్చే మొదటి వారానికి వాయిదా అయితే వేయడం జరిగింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై అనేక సందర్భాలు బెయిల్ పై తిరుగుతున్నాడు, బెయిల్ పైనే కనీసం కోర్టుకి హాజరు కావటం లేదంటూ కూడా రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి బెయిల్ రద్దు పిటిషన్, అదే రకంగా ఇప్పటికే ఈ జగన్ మీద ఉన్న కేసులు ఈ రాష్ట్రంలో అయితే సవ్యంగా విచారణ సాగటం లేదు, వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ కూడా పేర్కొనడం జరిగింది. ఏదైతే ఈ రోజు ఉదయం టేబుల్ 1 ఐటమ్ గా వచ్చిన ఈ రెండు అంశాలని కూడా పరిగణలో తీసుకున్న సంజయ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 5 తర్వాత ఈ రెండు కేసుల్ని ఒకేసారి విచారిస్తామని కూడా పేర్కొనడం జరిగింది. అదే రకంగా సిబిఐ అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారు అనే అంశాన్ని సిబిఐ అధికారులను ప్రశ్నించడం జరిగింది. అదే రకంగా దీనికి సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతుంది, జాప్యానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా సిబిఐని కూడా ఆదేశించడం జరిగింది. మొత్తం మీద సంచలనం కలిగించింది. ఇది కేసుకు సంబంధించి ఆగస్టు 5 తర్వాత విచారణ జరిగే అవకాశం అయితే ఉంది సునీల్. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.